నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే మద్యం కుంభకోణానికి సంబంధించి. ఏందయ్యా ప్రతిరోజు మద్యం కుంభకోణం టాపిక్ ఇదేనా, ఇంకా ఏది లేదా అంటే ఖచ్చితంగా మద్యం కుంభకోణం అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మాన ప్రాణాలు హరించి వేసినటువంటి ఉదంతం మనం చూసాం గత 5 ఏళ్ళలో 2019 నుంచి 2024 వరకు. సరే, వాళ్ళకు తెలియకుండా జరిగిపోయింది అంటే ఒక రకం, తెలిసి ఇంటెన్షనల్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాన్సినోస్ ఒక క్వార్టర్ బాటిల్ వచ్చి, అంటే ఇందాక లిస్ట్ తీసి చూస్తే క్వార్టర్ బాటిల్ 120 రూపాయలు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక మ్యాన్సినోస్ అనే ఒక బ్రాండ్కి సంబంధించిన బాటిల్ కనిపించేవి కాదు. కనిపించాం కూడా దాంట్లో స్పిరిట్ వాడేవారు. అందులోనూ ఒక క్వార్టర్ బాటిల్ కావాలంటే ఏకంగా 280-300 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అంటే డబల్ రేట్లు అమ్మేవారు, అందులోనూ స్పిరిట్ వాడి. ఈ మొత్తం ఉదంతం తొవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుతురులోకి వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు స్పిరిట్ వాడినారు, ఎక్కువ రేట్లు పెట్టారు, జే బ్రాండ్ వాడినారు. ఇందు మూలంగా ఏమైందంటే మా అక్క చెల్లెమ్మలు ఇలా మహిళల గురించి సదా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు వారి కట్టుకున్నటువంటి పుస్తుల తాడిని తెంపేసే రకాన వాళ్ళు క్లియర్ కట్గా, అంటే ఫ్రమ్ ద ఫౌండేషన్ లెవెల్ అన్ని తెలిసి చేశారు. అంటే మహిళల పైన ఆయనకి ఏమాత్రం గౌరవం లేదు, కేవలం డబ్బులు దండుకోవడంలోనే ఆయన ప్రధానమైన దృష్టి ఉండేది. సరే, ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం మద్యం కుంభకోణానికి సంబంధించి. దీనికి సంబంధించిన సరికొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే మద్యం మాఫియాకు బంగారం ముడుపు. అసలు ఈ జరిగిన వ్యవహారం ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా సరే మద్యానికి సంబంధించిన సరఫరా చేయాలంటే, అంటే ఏదైనా బ్రాండ్లు కానీ డిస్టిలరీస్ కానీ మేము సరఫరా చేస్తాము అని ముందుకొస్తే వాళ్ళ దగ్గర ఏం చేస్తారు, ఇప్పుడు ఒక కేసు బాటిల్స్ అమ్మాల్సి వస్తే, అంటే వాళ్ళ జే బ్రాండ్కి కానీ లేదా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచిపడినటువంటి బ్రాండ్ కానీ ఒక కేసు బాటిల్స్ అమ్మితే దానిపైన వచ్చే లాభంలో నుంచి అనధికారికంగా అన్అఫిషియల్గా 150 రూపాయల నుంచి ఏకంగా 500 రూపాయల వరకు సపరేట్గా ఒక వ్యవస్థీకృతం చేసి సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి జోబిల్లోకి పోయే విధంగా అటు ధనుంజయ రెడ్డి మొదలు, కృష్ణమోహన్ రెడ్డి మొదలు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొదలు, సాక్షికి సంబంధించిన బాలాజీ గోవిందప్ప, ఇటువంటి వాళ్ళందరూ ఇమ్మిడ్ అయ్యి అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా చేశారు. అందులో భాగంగా వాళ్ళకు వచ్చినటువంటి లాభాలు ఎక్కడైనా సరే, అంటే ఒక పొజిషన్లో ఉండేవాళ్ళు ఉన్న పళ్ళంగా వాళ్ళ అకౌంట్లోకి ఒక 1 కోటి రూపాయలు వచ్చి పడితే ఆటోమేటిక్గా వాళ్ళ పాన్ కార్డ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ పాన్ కార్డ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కానీ చూస్తే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు చూసి ఆటోమేటిక్గా ఆ ఫండ్ పైన హోల్డ్ పెడతారు, ఆ డబ్బును వాడుకునే దానికి కూడా లేకుండా. సో ఇటువంటివన్నీ టెక్నికల్గా లాజికల్గా అట్లా సీఎల్ని పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వంలో పెద్ద తల్లందరూ ఒక రూట్ మ్యాప్ వేసుకొని మరి ఆ డబ్బుని హస్తగతం చేసుకునే దానికి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటంటే, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహారంలో మనం చూసాం, సినిమాల్లో పెట్టుబడులు పెట్టడాలు, అదేవిధంగా ల్యాండ్ స్థలాలు కొనడాలు. ఆ రోజే మనం విన్నాం బంగారం పైన పెట్టుబడులు పెట్టడాలు అని. సో ఈ బంగారంకు సంబంధించిన పెట్టుబడులు ఏ విధంగా పెట్టారనేది క్లియర్ కట్గా ప్రూఫ్ రూపంలో నిన్న కనిపించింది. అది ఏ విధంగా కనిపించిందంటే, గత ప్రభుత్వంలో బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి గారి కారులో గోల్డ్కి సంబంధించిన కొన్నటువంటి రసీదులన్నీ కనిపించాయి. దానికి సంబంధించిన వ్యవహారం మనం చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం. ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డి కారులో దొరికిన రసీదుతో బయటపడ్డ గుట్టు. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి బంగారం, డబ్బు అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్కు. ఇక్కడ మనకు అందుతున్నటువంటి ఊహాగానాలు ఏంటంటే, గతంలో మనం చూసాం ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఇంటికి పోయి సిబిఐ అధికారులు తనిఖీ చేయగా వాడే సబ్బు పెట్టి, సింకు, ఆయన కూర్చున్నటువంటి సింహాసనం ప్రతిదీ బంగారుతో తయారు చేసినారు. అదే ఫ్యాంటసీతో ప్యాలెస్ల పైన మక్కువ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 400 కోట్లకు సంబంధించిన బంగారం ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందుతున్నటువంటి సమాచారం. అసలు ఏం జరిగింది? ఊళ్ళ మీద పడి జనం దగ్గరున్న సొత్తును, సంపదను దాచుకోవడం దోపిడీ ముఠాల నైజం. ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్లు హాజీ మస్తాన్, కరీంలాలా, దావుద్ ఇబ్రహీం ముఠాలు ఇలాగే పారిశ్రామికవేత్తలను, వ్యాపారస్తులను, ప్రముఖులను బెదిరించి సొమ్ములు దండుకునేవి. బంగారం స్మగ్లింగ్లోనూ ముంబై చీకటి మాఫియా ముఠాలు ఆరితేరాయి. సరిగ్గా అలాంటి లక్షణాలే గంపగొత్తగా పుణికిపుచ్చుకున్న అతి ప్రమాదకరమైన ముఠాలను గత వైకాపా ప్రభుత్వంలో చూసాము. వాటిలో మద్య మాఫియా ముఠా ఒకటి. సో మనం గతంలో చూస్తే దాదాపు 200 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏకంగా మాజీ సీఎం కూతురు, అంటే కేసీఆర్ గారి కూతురు
కల్వకుంట్ల కవిత కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఢిల్లీకి సంబంధించి ఆయన కూడా జైలుకు పోయినాడు. తర్వాత వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం జరిగింది. అటువంటిది దాదాపు 3,200 కోట్ల నుంచి 3,700 కోట్ల మధ్య ఈ యొక్క మద్యం స్కామ్ జరిగిందని మనం చెప్తున్నారు. వైకాపా ప్రభుత్వ పెద్దల అండతో మద్యంపై అక్రమంగా ఆదాయాన్ని దండుకున్న ఈ ముఠా వందల కిలోల బంగారాన్ని కొని మేటలు వేసుకుంది. ఊరు పేరు లేని బ్రాండ్లను తెచ్చి నాసిరకం మద్యాన్ని ఏరుల్లా పారించి ప్రజల ధనమాన ప్రాణాన్ని హరించడమే కాక దోపిడీ డబ్బును దాచుకోవడానికి, డిస్టిలరీల నుంచి ముడుపులు దండుకోవడానికి బంగారాన్ని సాధనంగా చేసుకుంది. ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. ఊరు పేరు లేని బ్రాండ్లను తీసుకొచ్చారు, ఊరు పేరు లేని డిస్టిలరీని కొత్తగా పుట్టుకొచ్చి తీసుకొచ్చారని చెప్పి. గతంలో ఏదైనా మంచి రకం బ్రాండ్ తయారు చేయాలంటే 10 రూపాయలు అవుతూ ఉంటే కాస్ట్, వాటిని ఎంకరేజ్ చేయకుండా 7 రూపాయలతో తయారు చేసినటువంటి చీప్ రకం డిస్టిలరీలని, చీప్ రకాన్ని తయారు చేసే మద్యం కంపెనీలకు సంబంధించిన వారిని ఎంకరేజ్ చేసి దీంట్లో మీరు ఎక్కువ డబ్బులు ఎంఆర్పి పెడుతున్నాము, దాంట్లో ఈ డబ్బులు మాకు కావాలని చెప్పి అనధికారికంగా చేయడం జరిగింది అప్పుడున్నటువంటి వైసీపీలోని పెద్ద తలలు. అందువలన ఈయన మనం క్లియర్గా రాశారు, ధనమాన ప్రాణాలను అన్నీ హరించేసింది. అంటే 200 రూపాయలు పెట్టి సాయంత్రం వరకు ఏదన్నా కష్టపడినటువంటి ఒక నిరుపేద కూలి, ఆ రోజు ఆయనకు వచ్చినటువంటి కూలి 400, 500 అనుకుంటే ఈ మద్యానికి ఏకంగా 400 రూపాయలు వెచ్చేస్తున్నాడు. ఆయన సంపాదన ఆ ఒళ్ళు ఓన్ అయిపోయింటుంది. ఆ ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడానికి ఆడివి మళ్ళీ 400 రూపాయలు అట్టే ఖర్చు పెడతా ఉంటాడు. అట్లా కాకుండా గతంలో ఏం జరిగేది, మంచి రకం బ్రాండ్ని ఒక 200 రూపాయలతో కొనేవాడు, మిగిలిన 100 రూపాయలతో ఇంటికి ఏదన్నా చెడ్డ మంచి ఎత్తుకొని వాళ్ళ భార్య బిడ్డలని చాక్కునేదానికి వాడుకునేవారు నిరుపేద కూలి. అట్లా కాకుండా ఇదే బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులతో ఏర్పడిన ఈ ముఠా డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల నుంచి ఈ 100 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా తీసుకుంది. విషయం సిట్టు దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారస్తులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని గుర్తించింది. చివరకు ఈ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారు ప్యాలెస్కు చేరేవి. క్లియర్ కట్గా మనకు ఇచ్చినారు. అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అనుకోవచ్చు. డిస్టిలరీలు, మద్యం కంపెనీలు 400 కోట్ల విలువైన బంగారం సమర్పణ. ఒక తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే ఏకంగా 196 కోట్ల బంగారం. తిలక్ నగర్ అనేది ఈ డిస్టిలరీలో ఒకటి. మ్యాన్షన్ హౌస్ బ్రాందీని సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే కేసుకు 20% చొప్పున మద్యం మాఫియాకు ఏకంగా 280 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దానిలో సుమారు 196 కోట్ల రూపాయల మేర బంగారం రూపంలోనే చెల్లించినట్లు గుర్తించింది. సో మొత్తం ఓవరాల్గా తిలక్ నగర్ అనే డిస్టిలరీస్ నుంచి అప్పుడు అనాధికారికంగా అప్పుడున్నటువంటి పెద్ద తలలకు 286 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే అందులో ఏకంగా 196 కోట్ల రూపాయలు బంగారం రూపంలో అందించింది. అంటే షెల్ కంపెనీలు పెట్టడాలు, ఏడైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్లు పెట్టడాలు, సినిమాలపై ఇన్వెస్ట్మెంట్లు పెట్టడాలు, ఈ రకంలో బంగారు పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు. ఆ బంగారం అంతా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తున్నటువంటి విషయం. పద్మావతి జ్యువెలరీ షాప్తో సుమారు 107 కోట్లు, తాయల్ ఎంటర్ప్రైజెస్తో 85 కోట్లు, సోనా చాందీ జ్యువెలర్స్తో 3.5 కోట్లు, ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్తో 80 లక్షలకు సంబంధించిన లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. మిగతా డిస్టిలరీలు, మద్యం కంపెనీల నుంచి ఇంకెంత బంగారం రూపంలో అందుతుందో దర్యాప్తులో తేలుతుంది. సో మొత్తం మీద ఈ కారులో వాసుదేవరెడ్డికి సంబంధించిన మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి కారులో దొరికినటువంటి ఆ రసీదుతో మనకు క్లియర్ కట్గా సిటీ విచారణ కాదు, లేకుండా ఉంటే విజిలెన్స్ దర్యాప్తు కాదు, మనకు క్లియర్ కట్గా ఆ రసీదు ద్వారా అర్థమవుతుంది. 196 కోట్ల రూపాయలు పెట్టి ఈవెన్ అంబానీ కూడా కొనలేడు. ఆయన కొడుకున్నటువంటి అనంత అంబానీకి మధ్య పెళ్లి చేశాడు కదా, అతని పెళ్లిలో కూడా 196 కోట్లు పెట్టి బంగారం మేర ఖర్చు చేయలేదు. క్లియర్ కట్గా వీళ్ళు బ్లూ ప్రింట్ వేసుకొని మరి ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, బంగారం పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, సినిమాల్లో పెట్టాలా, షెల్ కంపెనీలో పెట్టాలా అని క్లారిటీ ఆఫ్ మైండ్తో పూర్వం గత ప్రభుత్వంలో దోపిడీ జరిగింది మనకైతే తేట తెల్లమైతున్న విషయం. ధన్యవాదాలండి.